నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానంద యూత్ సభ్యులు గ్రామంలోని వివేకానంద విగ్రహానికి గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, వివేకానంద యూత్ సభ్యులు అవధూత రంజిత్ తో పాటు యూత్ సభ్యులు, వీడీసీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతకు స్వామి వివేకానంద ఆదర్శమని ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద అడుగుజాడలో నడవాలని కోరారు. వివేకానంద నంద నంద వివేకానంద ఐలాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద యూత్ మరియు గ్రామ యువజన సంఘాల మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి స్వామి వివేకానంద గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి స్వామి వివేకానంద ప్రవచనాలు కానీ మాటలు కానీ మన భారతదేశ యువతకు మార్గనిర్దేశకము. ఎందుకంటే ముఖ్యంగా యువత ఏ విధంగా జీవించాలి, భారతదేశానికి ఏ విధంగా సేవ చేయాలి, మన కన్న తల్లిదండ్రులకు కానీ మన గ్రామాలకు కానీ ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా సందేశాలు ఇచ్చి ముఖ్యంగా యువతకు స్ఫూర్తి నింపే భావాలు కానీ స్ఫూర్తి నింపే మాటలు కానీ చాలా వరకు ఈరోజు యువత ఇంత సన్మార్గంలో నడుస్తుందంటే కూడా స్వామి వివేకానంద గారి ప్రవచనాలు స్ఫూర్తి నింపే విధంగా ఉండడం వల్లనే ఈ విధంగా భారతదేశ యువత ఈ విధంగా ఉంది. అదేవిధంగా మన హిందుత్వం గురించి కానీ భారతదేశ సంస్కృతి గురించి కానీ ఈ విధంగా అన్ని విధాలుగా కూడా ఈరోజు భారతదేశం ఏమాత్రం ముందంజల్లో ఉందంటే, యువత ఈ మాత్రం సన్మార్గంలో ఉందంటే మన స్వామి వివేకానంద గారి భావాలు మాటలే కారణం. అలాంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు మా గ్రామంలో విగ్రహాన్ని చేసినటువంటి స్వామి వివేకానంద యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మా గ్రామంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన చేయడం వల్లనే ఈరోజు మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఇంత ఘనంగా మా గ్రామాభివృద్ధి కమిటీ మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ జయంతిని జరుపుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్నలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.